ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు సజావుగా సాగాయి. ఇప్పటి వరకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైన తర్వాత పోలీసులు మాత్రం పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఆ 12 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి ఒక్కొక్క మున్సిపాలిటీ దగ్గర ఒక ఏసీపీ అధికారితో పాటు ముఖ్యంగా 4 డీసీపీల పర్యవేక్షణ, 5 అదనపు డీసీపీల కూడా పర్యవేక్షణ జరుగుతున్న నేపథ్యంలో మొత్తానికి ఇక్కడ బిఎన్ఎస్ యాక్ట్ ఎస్సీఆర్పీసీ ప్రకారం కూడా ఇక్కడ 163 యాక్ట్ అమలవుతుంది. మనం ప్రస్తుతానికి జనగామ ఏకశిల బీఈడి కాలేజ్ దగ్గర ఉంటున్నాము. పోలీసులు కూడా ఒక సిస్టమేటిక్ గా రూట్ ను దారి మళ్లిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా హైవే పక్కనే ఉన్నటువంటి బీఈడి కాలేజ్ కూడా వచ్చేటువంటి వాహనాలను కూడా క్షుణ్ణంగా రాకపోకలను కూడా తనిఖీలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఒక సిస్టమేటిక్ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మనం జనగామ జిల్లా కేంద్రంలోని ఏకశిల బీఈడి కాలేజ్ దగ్గర కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొత్తానికైతే పోలీసులు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు, ఎందుకంటే కౌంటింగ్ ప్రక్రియ దగ్గర కూడా కొన్ని చెదురుమదులు గర్లు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకున్నారు? వరంగల్ సంబంధించి మున్సిపల్ వరంగల్ సంబంధించినటువంటి కమిషనరేట్ పరిధిలో కూడా ఇక్కడ ప్రస్తుతానికి అనేక ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం సార్. ఇప్పటి వరకు బందోబస్తు అనేది ఖచ్చితంగా అవసరం సార్, ఎందుకంటే ఎలక్షన్ కౌంటింగ్ సంబంధించి కూడా ఒక ప్రణాళికలు జరిగాయి. ఇక్కడ కౌంటింగ్ సంబంధించి కూడా ఎట్లాంటి ఇనిషియేషన్ మీరు తీసుకుంటున్నారు? ఇక్కడ అందరికి నమస్కారం. మన ముఖ్యంగా వెస్ట్ జోన్, జనగామ వెస్ట్ జోన్ పరిధిలో 3 మున్సిపాలిటీలో ఇప్పుడు కౌంటింగ్ ప్రాసెస్ జరుగుతుంది. వర్ధనపేట, స్టేషన్ గన్పూర్ మరియు జనగాం. గౌరవ సిపి గారి, వరంగల్ సిపి గారి ఆదేశాల మేరకు పటిష్టమైన బందోబస్తు 3 అంచెల విధానం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి 100 మీటర్ల దూరంలో ఉండాల్సిందిగా, పార్కింగ్ వెహికల్ చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే 183 బిఎన్ఎస్ ఏదైతే ఉందో అది కూడా అమల్లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక 5 కన్నా ఎక్కువ మంది ఎక్కడ కూడా తిరగొద్దని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా లోపల కౌంటింగ్ ప్రాసెస్ 8 గంటలకే స్టార్ట్ అయింది. ప్రాసెస్ అయిపోయిన తర్వాత, ఎలక్షన్స్ డిక్లేర్ అయిన తర్వాత అందరూ కూడా అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి ర్యాలీస్ కానీ సంబరాలు కానీ జరపడం అవకాశం లేదు. ఏదైనా చేసుకోవాలనుకుంటే మీరు పోలీస్ వారి పర్మిషన్ తీసుకొని ఒక డేట్ తీసుకొని ఆ రోజు చేసుకోవాల్సిందిగా, ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుతానికైతే ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా ప్రశాంతంగా కౌంటింగ్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. వర్ధనపేట ఏసీపీ ఆధ్వర్యంలో, స్టేషన్ గన్పూర్ ఏసీపీ ఆధ్వర్యంలో, అదేవిధంగా జనగాంలో ఏఎస్పీ జనగాం ఆధ్వర్యంలో పటిష్టంగా 3 అంచెల విధానంతో కౌంటింగ్ ప్రాసెస్ బందోబస్తు అనేది ఏర్పాటు జరిగింది. సార్, కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ కూడా ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. మీ దృష్టిలో ఇప్పుడు స్టేషన్ గన్పూర్ కావచ్చు, వర్ధనపేట కావచ్చు, జనగామలో ఎట్లాంటి సెన్సిటివ్ ఏరియాస్ మీరు ఐడెంటిఫై చేశారు? ఒకవేళ అవాంఛనీయ సంఘటన ఏమైనా జరిగితే ప్రివెంటివ్ మెజర్స్ లో భాగంగా మీరు ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకోబోతున్నారు? ప్రస్తుతానికైతే పీస్ఫుల్గా ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి అన్యాయం జరగలేదు. అదేవిధంగా విలేజ్లలో, అదే టౌన్ వార్డులలో మేము పెట్రోలింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే అటువంటి ఇష్యూ అయితే లేదు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనం చూడొచ్చు, ఎందుకంటే ఇప్పటి వరకు పోలీసులు తీసుకున్నటువంటి ఇనిషియేషన్, ఎన్నికలు సజావుగా జరగాలన్నా లేకపోతే ఎక్కడైనా వయలేషన్ జరగకుండా ఉండాలన్నా కానీ ఒక ప్లాన్ అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. కానీ గత ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా ఇక్కడ కూడా అనేకమైనటువంటి ప్లాన్లు ఇంప్లిమెంట్ చేస్తున్న నేపథ్యంలో మనం చూస్తున్నాము. ఇక్కడ హైవే రోడ్డుకు పక్కనే ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి పోలీసులు కూడా ఒక సిస్టమేటిక్, అంటే హైదరాబాద్ నుండి హనుమకొండకు వెళ్ళేటువంటి వాహనాలు కావచ్చు, అలాగే హనుమకొండ నుండి జనగాం వెళ్ళేటువంటి వాహనాలను మాత్రం ఇక్కడ పూర్తిగా కూడా ఒక చిన్నగా తనిఖీలు చేసిన తర్వాత, అబ్జర్వ్ చేసిన తర్వాతనే పంపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసినట్టయితే మన ఎన్నికల కౌంటింగ్ సంబంధించి కూడా మొత్తం ఇక్కడ 100 మీటర్స్ దూరంలోనే ఇక్కడ వచ్చేటువంటి ఇక్కడ ఓటింగ్ సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా క్యూరియాసిటీ ఉన్నటువంటి వాళ్ళని కూడా లోపలికి అనుమతించడం లేదు, ఒక వెళ్ళేటువంటి వాహనాలు తప్ప. ఇక్కడ మరికొంతమంది చూసినట్టయితే ఇక్కడ బందోబస్తుకు సంబంధించి కూడా చాలా వరకు మొత్తం ఓవరాల్ గా మొన్న ఎలక్షన్ లో చూసినట్టయితే 1100 మంది పోలీసులు కూడా పూర్తిగా కమిషనరేట్ పరిధిలో ఉంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రస్తుతానికైతే 12 మున్సిపల్ స్థానాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుండడంతో మధ్యాహ్నం వరకే ఈ రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఎటువంటి వాళ్ళు ఉత్సాహంతో, అత్యుత్సాహంతో కూడా ఎవరు ప్రవర్తించాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఇక్కడ బిఎన్ఎస్
యాక్ట్స్ 163 అమలు ఉంది కాబట్టి ఇక్కడ సాయంత్రం వరకు కూడా పర్మిషన్ లేకుండా ఎట్లాంటి ర్యాలీలు కానీ నిరసనలు కానీ ఎట్లాంటి ఇబ్బందికర వాతావరణాన్ని కూడా తలెత్తకూడదు అంటున్నారు. ఇక్కడ 5 కంటే ఎక్కువగా గుమికూడినటువంటి వాళ్ళని కూడా ఇక్కడ ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటామని చెప్పి పోలీసులు ముందే చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికలను సక్సెస్ఫుల్ గా నిర్వహించినటువంటి అధికారులు, పోలీస్ అధికారులు ఆ తర్వాత ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియను కూడా అదే విధంగా ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదైనా సంఘటనలు జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇనిషియేషన్ తీసుకోవడానికి కూడా ఎక్స్ట్రా బలగాలను పారా ఫోర్స్ ను కూడా అందుబాటులో ఉంచామని చెప్పి ఇక్కడ పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా ఏకశిల బీడి కాలేజ్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.